ఇప్పుడు నిన్న ఏం జరిగింది అసలు? ఇక్కడ ఈ ప్రాంతంలో సుమారు 15 సంవత్సరాల నుంచి ప్రేయర్స్ జరుగుతున్నాయి. అయితే 15 సంవత్సరాల నుంచి ఎవ్వరు ఏ ప్రాబ్లం చేయలేదు. అందరితో అందరు కలిసి ప్రేమగా అందరూ కలిసి ఉంటున్నాం. ఈ ప్రాంతం అంతా ఈ అల్లర్స్ ఏం లేవు. నిన్న అనుకోకుండా మా ఇంట్లోనే ఒక పైన ఒక ప్రేయర్ హౌస్ అని ఒకటి పెట్టుకున్నాం, ప్రేయర్ హాల్. ఆ ప్రేయర్ హాల్లో కొంతమంది కూడి మేము ప్రేయర్ చేసుకుంటున్నాం. ప్రేయర్ చేసుకుంటున్న ఆ టైంలో సుమారు 10 గంటల 40 నిమిషాలు ఆ టైంలో ఒకరి తర్వాత ఒకరు రావటం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళు వచ్చినా కూడా ప్రేమతోనే కూర్చోండి తమ్ముడు, కూర్చోండి అన్న అని, మేము ప్రేమించే వ్యక్తులం, కూర్చోండి అని చెప్పిన. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. కళ్ళు మూసుకొని మేము ప్రార్థన చేసుకుంటుంటే ప్రేయర్లో ఒక తమ్ముడు, రాజు అనే ఒక తమ్ముడు ప్రతి వీకు లైవ్ ఇస్తాడు. ఆ లైవ్ పెడుతున్న లైవ్ని ఆఫ్ చేసారు వాళ్ళు వచ్చి. తమ్ముడు లైవ్ ఎందుకు ఆఫ్ చేసినావు, లైవ్ నడుస్తుంది అని మళ్ళీ ఈ తమ్ముడు లైవ్ ఆన్ చేసిండు. లైవ్ ఆన్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ లైవ్ పెడుతున్న ఆ సెల్ లాక్కునేసారు వాళ్ళు, వచ్చిన వాళ్ళు దుండగులు వచ్చి లాక్కునేస్తే అప్పుడు లాక్కున్నప్పుడు నా సెల్ ఎందుకు తీసుకున్నావు అన్నట్టుగా ఈయన ఆ సెల్లు లాక్కోపోయినాడు. సెల్లు లాక్కోపోతే వీళ్ళు ఇంకా ఒకరి తర్వాత ఒకరు తమ్ముని పైన దాడి చేసేసారు. బాగా రౌండప్ చేసి ఎవరు సమీపించకుండా అట్లా బాగా భయంకరంగా చాలా ఘోరంగా కొట్టారు. అంటే వాళ్ళు ఎట్లా కొట్టారంటే బయటికి దెబ్బలు కనిపించకుండా గుద్దుతూ చాలా బాబు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళాము. అట్లా చేస్తున్నారు. అంటే రీజన్ ఏమి లేదు ఇక్కడ. అందులో మేము చేసే ప్రేయర్స్ కూడా సౌండ్ ప్రూఫ్ రూమ్ అనమాట. బయటికి చప్పుడు రాదు, శబ్దం రాదు. ఇక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్ కూడా ఏమీ లేదు. అయితే వాళ్ళు అనుకోకుండా కావాలనే వాంటెడ్లీ వాళ్ళు ఇలా ఈ ప్రాబ్లం చేశారు. వాళ్ళు ఈ ప్రాబ్లం చేసి ఇలా కొట్టడం జరిగింది. దాన్ని బట్టి మాకు న్యాయం జరగాలని నేను 100 కాల్ చేశాను. 100 కాల్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళను పంపించేశారు. మేము కూడా మా అమ్మ కూడా పిఎస్కి రమ్మన్నారు. మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ ప్రకారం పోలీసులు న్యాయం చేస్తున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము అంటున్నారు. ఎఫ్ఐఆర్ కూడా వేశారు. పోలీసులు న్యాయంగానే మాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ కూడా మేము వాళ్ళు చెప్పినట్టే మేము కూడా నడుచుకున్నాం. ఇప్పుడు మేము ఒకరి మీదకి వెళ్ళే వాళ్ళం కాదు, ఒకరిని బాధ పెట్టే వాళ్ళం కాదు. మేము ఇప్పుడు వాళ్ళ కోసం కూడా వాళ్ళు మనం బాధ పెట్టినా వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేస్తాం మేము. ఇక్కడ అక్రమ చర్చ నిర్మాణం జరిగింది, అన్యమత ప్రచారం కూడా జరుగుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే అన్యమత ప్రచారం అన్నప్పుడు ఇప్పుడు ఒక హిందువు దగ్గరికి వెళ్ళి మనం చెప్పినప్పుడు అన్యమత ప్రచారం, ఇక్కడ యేసుక్రీస్తుని నమ్ముకొని ఒక క్రైస్తవుడిగా ఇక్కడికే వచ్చి ప్రార్థన కోసం వస్తున్న వారికి ప్రార్థన చేయటం ఏం తప్పు? ఇది అన్యమత ప్రచారమా? కాదు కదా. మా సొంత ఇంట్లో ఒక ప్రేయర్ హాల్ని నిర్మించుకున్నాం. అక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దీన్ని వాళ్ళు ఏదేదో వాళ్ళు చెప్పుకొని ఏమో అక్రమ నిర్మాణం అని, అక్రమంగా మత ప్రచారం అని, ఎవరికి మత ప్రచారం చేస్తున్నాం? మీరు కాదు చుట్టుపక్కల విచారించుకోవచ్చు. ఎవరికి అందరికీ మేము సహాయకరంగా ఉంటాం, అందరికీ హెల్ప్ చేస్తాం, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ మంచిగా చూస్తాం అన్నమాట. వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళ ఏదో స్వలాభం కోసం వాళ్ళేదో చూపించుకోవడానికి దాడి చేసి వాళ్ళేదో ఫండ్స్ తెప్పించుకోవని తినాలనే ఉద్దేశంతో మాతో చేశారు. కాబట్టి మాకు న్యాయం చేశారు పోలీసులు, రాజకీయ నాయకులు కూడా. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా స్పందించారు. మేము న్యాయం చేస్తాము, ఇటువంటి జరగకుండా మేము చూస్తామని ఎమ్మెల్యే గారు కూడా మంచిగా రెస్పాండ్ అయినారు. అంటే ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో కూడా ఇట్లాంటి చర్చ నిర్మాణం కానీ ప్రార్థనకు కావాలంటే పర్మిషన్ తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక చర్చి నిర్మాణానికి పర్మిషన్ అవసరమే, ప్రేయర్ హాల్కి పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము పూజలు పెట్టుకుంటాం, మనం ఇష్టానుసారం మనం చేసుకుంటాం, మనకి నచ్చింది, దానికి పర్మిషన్ ఏం అవసరం లేదు. కాబట్టి అందులో మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అయితే 15 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు, అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా మా సర్పంచులు, మా గ్రామ పెద్దలు వాళ్ళ దగ్గర అరే మీరు అందరిలో కలిసి ఉన్నారు, అందరికీ సమాధానకరంగా ఉంటారు, మీ వల్ల ప్రాబ్లం లేదు, మాకు మీరేదో మీ ప్రార్థన మీరు చేసుకోండి అని సహకరించినారు. సర్పంచులు అయితేనేమి, కౌన్సిలర్స్ అయితేనేమి అందరూ బాగా సహకరించినారు. కాబట్టి ఎందుకంటే మేము ఒకరికి ఇబ్బందికరంగా లేము, అదే అన్నమాట. వాళ్ళు మాకు ఇబ్బంది చేస్తున్నారు కానీ మేము ఒకరికి ఇబ్బందికరంగా లేము.
అంటే ప్రార్థనా మందిరం కానీ మీరు చేసే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో దానికి ప్రేయర్ హాల్ కోసం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారు అయితే? ప్రేయర్ కోసము పర్మిషన్ తీసుకోవాల్సిన, చర్చి కోసం పర్మిషన్ తీసుకోవాలి. చర్చి కోసం అయితే పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే ఇంట్లో అంటే ఇక్కడ డైలీ ఇక్కడ మీరు ప్రార్థనలు చేస్తుంటారా? వీక్లీ వన్స్ ఒకసారి చేస్తాం? అది ఇంట్లో జరుగుతుంది కాబట్టి చర్చ్ వేరు, మీకు అందరూ తెలుసు చర్చ్ వేరుగా ఉంటుంది. ఇది ఇంట్లో జరుగుతున్నది మత ప్రచారం అని చెప్పలేము. అది మత ప్రచారం ఏంది? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దేవుని నమ్ముకో అని నీకు చెబితే నువ్వు వచ్చి నన్ను దాడి చేయొచ్చు. మా ఇంట్లో మేము జరుపుకుంటున్నప్పుడు వచ్చి చేసేది మత ప్రచారం, కావాలని దాడి చేస్తున్నారు. దాడి అది మత ప్రచారం కాదు, అది రాంగ్గా తీసుకెళ్తున్నారు. లేనిపోయిందంతా కూడా సృష్టించి దాన్ని వేరేగా తీసుకెళ్ళి ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ మనస్సాక్షిని అడగమండి, అది మత ప్రచారమా? వాళ్ళు ఇంట్లోకి వచ్చి కొట్టడం మత ప్రచారమా? ఎవరికైనా వెళ్ళి మీ ప్రకారమే ఎవరికైనా వెళ్ళి నేను ఇచ్చిన దేవుని నమ్ముకంటే నిజంగా కొట్టు, తిట్టు, చంపు ఒప్పుకుంటాం. కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని కొట్టడం అనేది తప్పు, అది మత ప్రచారం. వినే వాళ్ళకి కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా మనస్సాక్షిని అర్థం చేసుకుని చెప్పాలి, ఇది మత ప్రచారమా, మేము చేసింది మత ప్రచారమా? కానే కాదు, వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా చేసింది మత ప్రచారం అవుతుందా? మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని కొట్టి మళ్ళీ మత ప్రచారం మా మీదే కేసులు పెట్టడం అది తప్పు కదా. ఇది రాంగ్ సార్, ఇది మాత్రం ఖండిస్తున్నాము. దీని విషయం ప్రభుత్వం కూడా మంచిగా స్పందన అవ్వాలని మేము కోరుతున్నాం. అంటే మీరు కేసులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అసలు ఎట్లా మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? ఇటువంటిది మరొకసారి ఎవరి మీద కూడా జరగకుండా చూడాలి సార్. కానీ ఈ మాత్రం వీళ్ళంతా వేరేగా చేస్తున్నారు. వాళ్ళకి ఆ పేరు పెట్టి వెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు. సంఘాల మీద, చర్చెస్ మీద ఒక కుట్ర పన్నేసి మతపరమైన విషయాల మీద జోక్యం ఏం చేస్తున్నట్టుగా వీళ్ళు లేనిపోయింది సృష్టించి సంఘాలను భయపెడుతున్నారు. అది రాంగ్, అది ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఎవరి మతం వారిది, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా, ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా కొట్టండి. మీ ఇబ్బంది పెట్టట్లా, ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఎవరు సంఘాల వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నారు, సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు, దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు, నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నారు, వేరే వాళ్ళ మత ఆచారాల కోసం కూడా ప్రార్థన చేస్తాం మేము. అట్లాంటిది మా మీదకి వచ్చేసి మమ్మల్ని ఇట్లా భయంకరంగా భయపెట్టడము, కొట్టడము తప్పది. అంటే ప్రార్థనలు చేసుకున్నదంటే మీరు ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి చేసుకోవాలని అందరిని పిలిపించి ఇట్లా చేయడం కూడా దానికి కూడా పర్మిషన్ అవసరమే కదా. అట్లాంటి ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వస్తే ఖచ్చితంగా పర్మిషన్ గవర్నమెంట్ ప్రకారము, జిహెచ్ఎంసీ ప్రకారము ఒక షెడ్ వేసి చర్చి కడితే దానికి ఖచ్చితంగా పర్మిషన్ అవసరం. దీనికి పర్మిషన్ అవసరంలా. ఇది ఇంట్లో మేము ప్రేయర్ హౌస్ ఒకటి పెట్టుకున్నాం. ఆ ప్రేయర్ హౌస్లో మేము ఏదైనా ప్రార్థన చేసుకుంటాం. మా ఇంటికి చుట్టాలను పిలుచుకుంటాం, ఎవరైనా పిలుచుకుంటాం. ఇప్పుడు వేరే మతస్థులు వాళ్ళ ఇంట్లో చిన్న గుడి పెట్టుకుంటారా లేదు? ఇది కూడా మాకు అంతే, మాకు ప్రార్థనా స్థలం అది. మేము దేవుని పూజించి మేము ప్రార్థన చేసుకుంటాం. మాతో పాటు నలుగురిని పిలుచుకొని మేము కూడా ప్రార్థన చేసుకుంటాం. అది రాంగ్ కాదు సార్. అది చర్చిలోకి వచ్చి చర్చి పెట్టుకుంటే మీరు వచ్చి అడిగిన, ఇది ఇంట్లోకి వచ్చి కొట్టడం మహాదారుణం. ఇది ఇల్లు. ఇది నిన్నటి జరిగినటువంటి సంఘటన మరి ఈ యొక్క ఇబ్రహీంపట్నం ప్రాంతంలో, బొంగళూరు గేటు ఈ ప్రాంతంలో మరి జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరమైనటువంటిది. మరి యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా మరి చూస్తూ ఉంది. మరి ఇక్కడ మరి ఎవరికి కూడా ఆటంకం లేదు. ఇరుగు పొరుగు వారు కూడా మరి అందరితో సత్సంబంధము, మంచి సంబంధాలు కలిగినటువంటి పాస్టర్ గారు మరి అందరికీ సహాయం చేస్తూ, అందరికీ హెల్ప్ చేస్తూ, అందరికీ అనుకూలంగా ఉంటూ, మరి అందరు బాంధవ్యాలు ఒక బంధుత్వము మరి ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా కలిగి ఉన్నటువంటి పాస్టర్ గారు ఇంటిపైకి వెళ్ళి మరి వారిని దాడి చేసి సంఘస్థులను కొట్టి వారిని గాయపరచడం ఇది ఎంతో విచారకరమైనటువంటి సంఘటన. కాబట్టి ప్రభుత్వం గుర్తెరిగి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మరి జరగకుండా మరి చూడాలని మరి గవర్నమెంట్ వాళ్ళను కోరుకుంటున్నాం. నిన్నటి దినమున మరి ఏసీపీ సార్, అదేవిధంగా సిఐ సార్ వారు స్పందించారు, వారు గుర్తించారు. మరి మేము వెళ్ళి అడిగిన వెంటనే మరి వారు వచ్చిన దాకా ఇక్కడనే ఉన్నారు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా మరి దాడి చేసినటువంటి దగ్గరనే ఉన్నారు. మరి మేము వెళ్ళి మరి వారికి 100 కాల్ చేసినప్పుడు వెంబడే స్పందించి పోలీసు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. మళ్ళీ కేసు పెట్టాం. మరి అది ఇంకా మరి ఈరోజు కూడా ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాం. వారు కూడా స్పందించారు. మాకు న్యాయం చేయాలని, క్రైస్తవ సేవకులకు, సంఘాలకు మీరు భద్రత కల్పించాలని మీ టీవీ తరపున కోరుకుంటున్నాం.